ఓకే డాక్టర్, ఎవరికైనా కార్డియాక్ అరెస్ట్ అయింది మన ముందు, వాళ్ళ విషయంలో అసలు టైం అనేది ఎంత ఇంపార్టెంట్, అలాగే మన వంతు ఏం చేయగలం వాళ్ళకి? బేసిక్గా వరల్డ్ వైడ్ ఇట్లా సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయితే కనుక విత్ ఇన్ నెక్స్ట్ 3 to 4 minutes లోపల మనం ఏదైనా ట్రీట్మెంట్ చేస్తేనే వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. 3 నుంచి 4 నిమిషాలు మాత్రమే. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా సడన్గా అపస్మారక పరిస్థితుల్లో కనుక పడితే కనుక మీరు బెంబేలు పడిపోయి ఆదుర్దా పడిపోవటం కంటే కూడా ఆ సమయంలో మనం యాక్ట్ చేయటం చాలా ముఖ్యం. అంటే వెంటనే దానికి తగిన వైద్యం కానీ ఏదైనా చేయడం, ఆ వైద్యం చేయడానికి మీరు డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫండమెంటల్గా ఇప్పుడు కార్డియోపల్మనరీ రెసిస్టేషన్ ఆర్ సిపిఆర్ అనేది చేయాలి. సిపిఆర్ అనేది చేయాలంటే మొట్టమొదటిగా మనిషిని ఫ్లాట్గా ఉంచాలి. అంటే నేల మీద పడుకోబెట్టేసేయాలి. అంటే కూర్చుని చేయటం అట్లాంటి కుదరదు. నేల మీద పడుకోబెట్టి మనం 2 చేతులు ఇట్లా లాక్ చేసి ఈ ఛాతీ యొక్క లోయర్ భాగం అంటే కింద భాగంలో పెట్టి దాన్ని నిమిషానికి 100 నుంచి 120 సార్లు గట్టిగా ఒత్తాలి. మనం ఒత్తేటప్పుడు మామూలుగా ఇట్లానో చేస్తే చేయలేం. మనం మోకాళ్ళ మీద కూర్చుని మోచేతులు గట్టిగా స్ట్రాంగ్గా పెట్టుకుని లాక్ చేసి చేస్తే అప్పుడు దెర్ ఈజ్ ఏ వెరీ హై ఛాన్స్. సో ఒక మనిషి హార్ట్ ఆగిపోయి కార్డియాక్ అరెస్ట్ వచ్చిందనుకోండి, మనిషిని ఫ్లాట్గా పడుకోబెట్టి మనం పక్కన మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు లాక్ చేసి 100 నుంచి 120 సార్లు కనుక మనం ఫాస్ట్గా కనుక అంకెలు కౌంట్ చేస్తూ చేయాలి. అంటే 1 2 3 1 2 3 అట్లా మనం చేస్తుంటేనే అది ఇఫెక్టివ్ టైప్ ఆఫ్ ఏ కార్డియోపల్మనరీ రెసిస్టేషన్. అంతేగాని మనం 1 2 చూడండి రా మీరు 2 అనుకోండి, దాని మీదే మనం ఫోకస్ చేసి 1 2 3 అని నక్కుతుంటేనే అది ఎఫెక్టివ్ కార్డియాక్ మసాజ్ అవుతుంది. అప్పుడు డెఫినెట్గా ఒక ఛాన్స్ ఉంటుంది. ఎంత ఛాన్స్ ఉంటుంది ఆ మనిషి బయటపడేందుకు అవకాశం? 35-40% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా హాఫ్ హార్టెడ్గా కనుక మసాజ్ అవి చేస్తే లెస్ దాన్ 5% ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎనీ టైం ఇప్పుడు మన స్టూడియోలో ఉండొచ్చు, రోడ్డు మీద జరగచ్చు, ఎక్కడైనా కూడా ఫస్ట్ స్టెప్ వచ్చేప్పటికి ఎక్స్టర్నల్ కార్డియాక్ మసాజర్ సిపిఆర్. ఇదివరకుట్లాగా నోటితో నోరు పెట్టి గాలి ఇవ్వటము అట్లాంటిది అవసరం లేదు. ఛాతీ మీద మనము ప్రెషర్తో కనుక ఫాస్ట్గా 100 నుంచి 120 సార్లు కొడితే బయటపడేందుకు ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ కంట్రీస్ అన్నిట్లోనూ కాలేజెస్లో కానీ జిమ్స్లో కానివ్వండి, ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర కానివ్వండి, ప్రతి చోట డీఫిబ్రిలేటర్ అనే ఎక్విప్మెంట్ పెడతారు. సో ఈ డీఫిబ్రిలేటర్ అనేది మనం ఇమీడియట్గా షాక్ ఇవ్వడానికి ఉంటుంది. దానికి కూడా స్పెషలైజ్డ్ మనిషి, డాక్టర్ ఎవరు పారామెడికల్ పర్సన్ అక్కర్లేదు. మీలాంటి నాన్ మెడికల్ పర్సన్ కూడా దాని మీద మనిషి ఛాతీ మీద కనుక ఆ డీఫిబ్రిలేటర్ ప్యాడిల్స్ పెడితే కనుక ఆటోమేటిక్గా అది గుర్తించి షాక్ ఇస్తుంది. అది ఎంత విరివిగా ఉంటుందంటే అమెరికాకి వెళ్తే ప్రతి స్ట్రీట్ కార్నర్లో కూడా ఒక డీఫిబ్రిలేటర్ ఉంటుంది. ఎందుకంటే మనిషి యొక్క ప్రాణానికి ఇచ్చే విలువ అనమాట. మన దగ్గర కూడా ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వెళ్తే ప్రతి చోట డీఫిబ్రిలేటర్ ఉంటుంది. ఇంకా మనకి జిమ్స్లోను వాటిలోనూ కూడా ఖచ్చితంగా డీఫిబ్రిలేటర్ ఉండాలి. అన్ఫార్చునేట్గా లేదు. మూడోది వచ్చేటప్పటికి వీళ్ళకి ఇంకా రికవర్ కాకపోతే అప్పుడు వెంటిలేటర్ కానివ్వండి అట్లాంటివి చేయాలి. సో ఎక్స్టర్నల్ మసాజ్, డీఫిబ్రిలేటర్, వెంటిలేటర్, ఈ 3 మనము మనిషికి చేయగలిగేది. అంటే ఛాతీ మీద నొక్కటం, ఎక్కువసేపు కనుక రికవర్ కాకపోతే అప్పుడే మనము ఆక్సిజన్ అది లేదా నోటి ద్వారా గాలి ఇవ్వటం కానివ్వండి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది.